ముందు నొయ్యి వెనక గొయ్యి అనే సామెత ఎప్పుడన్నా విన్నారా? ఈ సూపర్ హీరో సినిమాలు ఉన్నాయే ఇవన్నీ అలాంటివే. వర్కౌట్ అయితే బ్లాక్ బస్టర్లు, లేకపోతే పెద్ద మీమ్ మెటీరియల్. అసలు ఈ సబ్జెక్ట్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటిది హనుమాన్ అనే స్టోరీ తీసుకుని ప్రశాంత్ వర్మ చాలా టాక్ట్ఫుల్గా, చాలా ఇంటెలిజెంట్గా, చాలా కన్విన్సింగ్గా ప్రజెంట్ చేశాడు. ఈయన ఒక్క మొక్కలో అసలు ఈ విషయాన్ని తేల్చలేము. ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాము. అలాగే మీరు కనుక మా ఛానల్ కొత్తగా వచ్చారంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. 1Kకి అతి దగ్గరలో ఉన్నాం. మీకు చాలా చిన్న విషయం కావచ్చు, కానీ మాకు మాత్రం మా ఫస్ట్ మైల్ స్టోన్ ఖచ్చితంగా చాలా పెద్ద విషయమే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా లాగ్ వద్దు, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సూపర్ హీరో మూవీస్ అన్ని కూడా వర్కౌట్ అవ్వాలంటే క్యారెక్టర్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ మూవీ విషయానికి వచ్చేస్తే అంజనాద్రి అనే ఊర్లో హనుమంతు అనే ఒకటికి ఆంజనేయ స్వామి పవర్స్ వస్తే ఏమవుతుంది అనేది స్టోరీ. ఏంటి భయ్యా ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా స్టోరీ చెప్తున్నావు అని అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ప్రశాంత్ వర్మ గారు ఈ మూవీని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ఇమోషన్ అండ్ డివోషన్తో ట్రీట్ చేశారు. దానివల్లే మనకు ఒక న్యూ ఏజ్ ఇండియన్ సూపర్ హీరో మూవీ చూస్తున్నాం అనే ఫీల్ వస్తుంది. మూవీని చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ చేశారు. అలాగే ఫస్ట్ 10 minutesలోనే మనకి మంచి హై మూమెంట్స్ తీసుకొచ్చారు. దాని తర్వాత అంజనాద్రి అనే ఊరిని కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. అక్కడ ఉన్న క్యారెక్టర్స్ని వాటిని చాలా బాగా చూపించారు మనకి ఫస్ట్ హాఫ్లో. అండ్ అలాగే తేజ గారిని కూడా సెటిల్ చేసుకోవడం కొంచెం టైం తీసుకున్నా కానీ చాలా బాగా సెటిల్ చేసుకున్నారు. అండ్ ఆ ఊరు అట్మాస్ఫియర్ని దే జస్ట్ టేక్ అస్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ అంజనాద్రి. దాని తర్వాత ఎప్పుడైతే తేజ గారికి సూపర్ పవర్స్ వస్తాయో అక్కడ నుంచి మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా ఇంటర్వెల్ ఫైట్ అయితే మ్యాడ్ మ్యాక్స్, మూవీ మొత్తానికి హైలైట్. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇమోషన్స్ అండ్ యాక్షన్ విత్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ డివోషన్. ఆ డివోషనల్ ఫ్యాక్టర్, ఆ హిందూయిజం అండ్ ఆంజనేయ స్వామి ఫ్యాక్టర్ అయితే ఉందో ఆ ఫ్యాక్టర్ని మిక్స్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్. అండ్ ఇంకా విలన్ని కూడా చాలా బాగా చూపించారు. మనం డీటెయిల్గా మాట్లాడుతున్నాం దాని తర్వాత. అండ్ ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ క్లైమాక్స్ని పార్ట్ 2కి ఎలా తీసుకెళ్తారో ద లాస్ట్ 20 minutes ఆఫ్ ద మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ వీటిలో విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే అద్దిరిపోయాయి అబ్బా. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ మాత్రం రిలేటబిలిటీ అండ్ ఇమోషన్. రిలేటబిలిటీ అనే మాట ఎందుకు అంటున్నానంటే ఆంజనేయ స్వామి అనే దేవుడిని నిజంగా మనం ఇండియన్ సూపర్ హీరో అంటామండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆయన ఒక సూపర్ హీరో లాగా చూస్తారు. అలాంటి సూపర్ హీరోని ఇండియన్ ఇతిహాసాన్ని తీసుకుని మనకి ఇలాంటి ఒక అవుట్పుట్ని ప్రజెంట్ చేయడం అనేది చాలా కొత్త విషయం. అండ్ ఇది మంచి వైడర్ రీచ్ ఆఫ్ ఆడియన్స్కి వస్తుంది. అండ్ అలాగే దీన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి మనకు ఒక 2.5 hours పాటు ఎంగేజ్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా ఇది ఒక న్యూ అటెంప్ట్. ఇలాంటి మూవీస్ వర్కౌట్ అవ్వాలంటే విఎఫ్ఎక్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అండ్ ఈ మూవీలో విఎఫ్ఎక్స్ చాలా చాలా బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అనే మాట వచ్చింది కాబట్టి మనం ఎవరిని వేసుకోవాలో తెలుసు కదా, కొంచెం వేసేసుకుందాం. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం. ఇది ఒక లైవ్ యాక్షన్ మూవీ. లైవ్ యాక్షన్ మూవీ అయినప్పటికీ కూడా విఎఫ్ఎక్స్ షాట్స్ చాలా ఉన్నాయి. అండ్ వాటిని చాలా బాగా ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసి డిజైన్ చేశారు. ఎక్కడ మనకి ఓవర్ ద టాప్ అనిపించకుండా చూసుకున్నారు. అండ్ ఇదంతా కూడా 50 crores బడ్జెట్లో జరిగిందంటే నిజంగా నమ్మేటట్టుగా కూడా ఉండదు. బికాస్ లార్జర్ దెన్ లైఫ్ షాట్స్ అన్ని కూడా చాలా బాగా చూపించారు. మనకి ఎక్కడ మరీ అంత డల్గా అనిపించకుండా అరే మరీ తెలిసిపోతుంది అన్నట్టుగా కూడా లేదు. మా వాడు సూపర్ హీరో కదా, ఎవరన్నా కొట్టేయచ్చు, ఏమన్నా చేసేయచ్చు అనుకుంటే రొట్ట సినిమాలు అయిపోతాయండి. ఇలాంటి మూవీస్ వర్కౌట్ అవ్వాలంటే రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రశాంత్ వర్మ గారు ప్రతి క్యారెక్టర్ని చాలా డీటెయిల్గా రాసుకున్నారు. దాంతోపాటుగా సెటప్ అండ్ పే ఆఫ్ చాలా పర్ఫెక్ట్గా చేసుకున్నారు. దానివల్లే చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినప్పటికీ కూడా అవి తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నా కానీ కూడా మనకి మంచి ఫీలింగ్ అయితే వస్తుంది. అంటే బాగా కనెక్ట్ అవుతాం వాటికి. అండ్ ఇంతవరకు వచ్చింది కాబట్టి సముద్రకని గారి క్యారెక్టర్ గురించి స్పెషల్గా చెప్పాలి. సముద్రకని గారు ఈ మూవీలో ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అండి. ఎందుకంటే ఆయన స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది, బట్ కానీ ఆయన మూవీ నడిపించినట్టుగా అండ్ ప్రీ క్లైమాక్స్ దగ్గర ఆయన ఇచ్చే ట్విస్ట్ అయితే మ్యాడ్ మ్యాక్స్ ఉంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, సేమ్ కార్తికేయ 2 లాగా ఉంటుంది. ఆ సీన్ అయితే గూస్ బంప్ స్టఫ్ అండి. లిటరలీ సెకండ్ హాఫ్లో చాలా సీన్లకి థియేటర్లో చప్పట్లు కొట్టారంటే అర్థం చేసుకోండి ఏ లెవెల్లో కనెక్ట్ అయ్యారు అసలు. దిస్ షోస్ ద రైటింగ్ ఆఫ్ ప్రశాంత్ వర్మ అండ్ ఇస్ డెడికేషన్ అండ్ ఇస్ టేకింగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందండి. ఎస్పెషల్లీ ఫైట్ సీక్వెన్సెస్తో చాలా బాగుంది. దాంతోపాటుగా ఆంజనేయ స్వామి గారిని చూపిస్తున్నప్పుడు వెనక వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇన్స్టెంట్ హై తీసుకొస్తుంది. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పర్ఫెక్ట్ చేశారండి. 24 crafts బాగున్నాయి కాబట్టే ఈ మూవీ ఇంత మంచి అవుట్పుట్ తీసుకొచ్చింది. నాకు మాత్రం ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఓకే పర్లేదు బాగానే ఉంది అన్నట్టే వెళ్తుంది తప్ప ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ మరీ ఎక్కువ ల్యాగ్ అయిపోయింది అని అనిపించిందండి నాకు. అండ్ అలాగే ప్రీ క్లైమాక్స్ దగ్గర కూడా ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గర మనకు విషయం అర్థమైపోయిన తర్వాత దాన్ని ఇంకా కొంచెం స్ట్రెస్ చేశారేమో అనిపించింది. ఇంకొంచెం సింప్లిఫై చేసుంటే బాగుండేదేమో, అంటే ఒక 5-10 minutes ఇంకా కట్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. బట్ కానీ నో ప్రాబ్లం అట్ ఆల్. నాకు మాత్రం కొంచెం ఆ ల్యాగ్ అనే ఫ్యాక్టర్ కనిపించింది. అండ్ అలాగే క్యారెక్టర్స్ కూడా కొంచెం సేపు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం కనెక్ట్ అయిపోతాము, బాగా సెట్ చేసుకున్నారు కాదన్ను. బట్ కానీ ఏంటంటే తక్కువసేపు చూస్తున్నామే అంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటామో తక్కువసేపు చూస్తున్నామనే ఫీలింగ్ ఏమన్నా అనిపించచ్చేమో, అంతే తప్ప
స్పెసిఫిక్గా రైటింగ్లో కంప్లైంట్ చేయడానికి లేదండి. ఇంకా విఎఫ్ఎక్స్ అంటారా, విఎఫ్ఎక్స్ గురించి నేను మాట్లాడలేదు అసలు. ఎందుకంటే వీళ్ళ బడ్జెట్కి ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ తీసుకొచ్చారు. అసలు ఆ బడ్జెట్ని కంపేర్ చేసుకున్నప్పుడు మెజారిటీ షార్ట్స్ బాగున్నాయి. ఎక్కడైనా చూసుకుంటే మనం విఎఫ్ఎక్స్ చిన్న చిత్తగా మిస్టేక్స్ ఉంటాయి. బట్ దాన్ని వీళ్ళ ఎఫర్ట్తో కంపేర్ చేసుకుంటే, వీళ్ళ టేకింగ్తో కంపేర్ చేసుకున్నా, వీళ్ళ రైటింగ్తో కంపేర్ చేసుకున్నా, వీళ్ళ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేసుకున్నా, ఆ పాయింట్ని తీసి మనం ఈ మూవీలో మైనస్ అని చెప్పడం అయితే కరెక్ట్ కాదండి. సో కాబట్టి డెఫినెట్లీ విఎఫ్ఎక్స్ అనేది టాప్ నాచ్ ఉన్నాయని చెప్పాలి. వీళ్ళ బడ్జెట్ని కన్సిడర్ చేసుకున్నా, వీళ్ళ స్టార్డమ్ని కన్సిడర్ చేసుకున్నా, మధ్యలో అడపాదడపా కొన్ని లాజిక్లు మిస్ అయిపోతాయి, కానీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే తేజ గారికి పర్ఫెక్ట్గా సూట్ అయిందండి ఈ క్యారెక్టర్. ఈ అండర్ డాగ్ నుంచి సూపర్ హీరోగా మారే క్యారెక్టర్ని ఆయన చాలా పర్ఫెక్ట్గా పోర్ట్రే చేశాడు. అండ్ అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ గారి గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి. అండ్ ఆవిడైతే బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ అని చెప్పాలి. ఎందుకంటే ఆవిడకి తేజ గారికి ఉన్న ఎమోషనల్ సీన్స్ కానీ, వాళ్ళ బాండింగ్ని కానీ చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఇద్దరు పర్ఫామ్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొన్ని సీన్స్లో చప్పట్లు కొట్టి అరుస్తామంటే అర్థం చేసుకోండి అలా ఎంత బాగుంటాయి వీళ్ళిద్దరి మధ్యలో సీన్స్ని. ఇంకా నెక్స్ట్ విలన్ గురించి మాట్లాడుకుంటే, విలన్ ఓకేనండి, బాగానే చేశాడు. ఆయన ఉన్నంతలో చాలా బాగా చేశాడు, ఆయన క్యారెక్టర్ తగ్గట్టుగా చేశాడు. అండ్ వెన్నెల కిషోర్ గారు కూడా తక్కువసేపు ఉన్నప్పటికీ కూడా స్క్రీన్ టైంకి ఆయన క్యారెక్టర్ చాలా బాగా చేసుకున్నారండి. ఓవరాల్గా అన్నీ చూసుకుంటే అందరూ బాగా చేశారండి, ఎక్కడ మనం క్వశ్చన్ చేయడానికి లేదు. గెటప్ సీన్ గారు కూడా ఫస్ట్ హాఫ్లో కొన్ని మంచి కామెడీ సీన్స్ చేశారు. సో ఓవరాల్గా క్యారెక్టర్స్ కూడా అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుందండి, చాలా కష్టపడి తీశారు. అండ్ చాలా వాళ్ళ ఎఫర్ట్కి తగ్గ అవుట్పుట్ అయితే డెఫినెట్గా వచ్చింది. అండ్ అది మనల్ని డెఫినెట్లీ సాటిస్ఫై చేస్తుంది. అండ్ కొంతమందికి ఏమన్నా కొంచెం టైం పట్టచ్చేమో, కానీ ఆ వరల్డ్లోకి ఎంటర్ అవడానికి మూవీ అయితే బాగాలేదు, చూడలేవు అనేటట్టుకైతే డెఫినెట్గా లేదండి. మూవీ చాలా బాగుంది. అండ్ కలెక్షన్స్ పరంగా చూసుకుంటే తెలుగు స్టేట్స్లో కొంచెం టైం పడుతుందేమో అండి, బికాస్ ఎందుకంటే సంక్రాంతికి పెద్ద మూవీస్ వస్తున్నాయి కాబట్టి ఈ థియేటర్స్ క్లాష్ అది ఇది ఉంటుంది. సో కొంచెం టైం పట్టచ్చేమో, కానీ డెఫినెట్గా ఇదైతే బ్లాక్ బస్టర్ అవుతుంది. డెఫినెట్గా ప్రాఫిట్స్ అయితే చాలా బాగా వస్తాయి. ఇంకా నార్త్లో అయితే ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా నార్త్లో ఈ మూవీ ఆల్మోస్ట్ కార్తికేయ 2 ఎలా పర్ఫామ్ చేస్తుందో అంతకన్నా బాగా కూడా పర్ఫామ్ చేయొచ్చండి, ఎందుకంటే అంత స్కోప్ ఉంది ప్రస్తుతానికి ఈ సిచ్యువేషన్ చూసుకుంటే. సో డెఫినెట్గా ఈ మూవీ చాలా బాగుంది. నేను డెఫినెట్లీ మీకు రికమెండ్ చేస్తాను. మీరు మీ ఫ్యామిలీస్తో అందరితో కలిసి కంఫర్టబుల్గా చూడొచ్చు. అండ్ సీన్స్ కూడా ఎక్కడ వల్గర్గా లేకుండా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ అలాగే ఆంజనేయ స్వామి గారిని కానీ, హిందూయిజంని కానీ చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ ఆ ఎమోషనే మనకి డెఫినెట్గా ఒక హై మూమెంట్ తీసుకొస్తుంది. అండ్ ఒక వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇండియన్ సూపర్ హీరోని చూసాము. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనే ఒక ప్రపంచంలో ఫస్ట్ సూపర్ హీరోగా హనుమాన్ని ఎంత బాగా చూపించాడో అలాగే నెక్స్ట్ కూడా చూపిస్తాడు అనుకున్నా. 2025లో జై హనుమాన్ అనే పార్ట్ 2 రాబోతుంది. సో అది కూడా అనౌన్స్ చేశారు. సో నేనైతే ఈ మూవీని మిమ్మల్ని చూడమని డెఫినెట్గా చెప్తాను. ఐ రికమెండ్ యూ ఫర్ షూర్. అండ్ ఇది టాలీవుడ్స్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పి నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తున్నాను. సో ఇది గైస్ నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.